హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఏపీలో జూలై నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అదిరిపే 3 శుభవార్తలు రావడం జరిగింది. ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. సో ఈ నెలలో జూన్ 12వ తేదీన స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఇస్తామని చెప్పారు, కానీ పంపిణీ చేయలేదు. సో ఈ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులకు విడుదల చేయలేదు. ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు? ఈ స్పౌస్ పెన్షన్లు ఈ నెలలో ఇవ్వలేదు కదా, ఈ నెల పెన్షను, వచ్చే నెల పెన్షను, 2 నెలల పెన్షన్లు ఒకేసారి ఇస్తారా లేదా? అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి? అలాగే 50 సంవత్సరాల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు సంబంధించి భారీ శుభవార్త తీసుకొచ్చింది. సో ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఆ నెలలోనే చాలా పక్కాగా లబ్ధిదారుల ఇంటి వద్దకు గ్రామ వడ్డు సచివాలయ సిబ్బంది ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ చేపడుతున్నారు. ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీలోనే పూర్తిగా పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. 1వ తేదీన సెలవు రోజు వస్తే దాని ముందు రోజు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు. సో గత నెలలో 2023 నుంచి 2024 మధ్యలో ఎవరి భర్తకైతే పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తే దాదాపుగా 77,000 మంది వితంతు మహిళలు ఈ పెన్షన్లకి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ జూన్ 12వ తేదీన పంపిణీ చేస్తామని చెప్పారు, కానీ కొన్ని కారణాల వల్ల పంపిణీ చేయలేదు. ప్రభుత్వం త్వరలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఎప్పటి నుంచి ఇస్తారనేది చెప్పలేదు. సో జూలై 1వ తేదీన ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పంపిణీ చేస్తే జూను అలాగే జూలై ఈ 2 నెలల పెన్షన్ అనేది కలిపి పంపిణీ చేస్తారని చాలామంది అనుకుంటున్నారు. సో ప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే జూన్ నెలలో పెన్షన్ పంపిణీ చేయలేదు కాబట్టి జూలై నెల పెన్షన్లకు సంబంధించి మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ, అలాగే దివ్యాంగుల పెన్షన్ కానీ, నేతన్నల పెన్షన్ కానీ, అలాగే 50 సంవత్సరాలకే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని చెప్పారు. సో ఈ పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అంటే అప్లై చేసుకోవడానికి ఎటువంటి ప్రకటన చేయలేదు. దీని మీద ఈ నెలలో క్యాబినెట్ మీటింగ్లో క్లారిటీ అయితే ఇస్తారు. ముఖ్యంగా 4 రకాల పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అంటే మొట్టమొదటిగా వచ్చేసి 4,000 రూపాయలు పెన్షన్ అనేది వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళలకు పంపిణీ చేస్తున్నారు. అలాగే దివ్యాంగులకు వచ్చేసి 6,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఇక తర్వాత డయాలసిస్ పేషెంట్లకు ప్రతి నెల హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వారికి 10,000 రూపాయలు పంపిణీ చేస్తారు. ఇక చివరి పెన్షన్ వచ్చేసి పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉండి మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఈ విధంగా 4 కేటగిరీల వారీగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. సో ఈ నెలలో క్యాబినెట్ మీటింగ్లో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్లకు సంబంధించి, అలాగే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి, 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. జూలై నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తారు. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్స్ పరిశీలించి మీకు పెన్షన్లు మంజూరీ చేస్తారు. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.